హాయ్ అండి. ముందుగా అందరికీ హ్యాపీ సండే. ఈరోజు నెల్లూరు చేపల పులుసు చేస్తున్నాం అనమాట. మా వారు చేస్తున్నారు, నేను కాదు. మా వారు చాలా బాగా చేస్తారు నెల్లూరు చేపల పులుసు. దానికి కావాల్సినవి ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని మెంతులు, జీలకర్ర, ఆవాలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత ఆనియన్స్ వేసుకొని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటాలు, కొంచెం సాల్ట్ వేసేసుకొని నిదానంగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. తర్వాత వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని తగినంత కారం వేసుకోండి. కారం ఎక్కువగా ఉంటే చేపల పులుసులో చాలా బాగుంటుంది. ఇదంతా కలిపేసి పచ్చివాసన పోయిన తర్వాత చింతపండు పులుసు పోసుకోండి. ఎక్కువగానే పోసుకోండి. పులుసు ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది. పులుసు మరిగిపోయిన తర్వాత చేప ముక్కలు, మామిడి ముక్కలు వేసేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మరిగించుకోండి. ఫుల్ ప్రాసెస్ కావాలంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా పెడతాను. తర్వాత ధనియాల పొడి, అలాగే కొంచెం కొత్తిమీర దింపేసుకొని